ఈ రోజు వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్సిఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే రవి శుక్ర గ్రహాలు ఒకే రాశిలో కలిస్తే ఎటువంటి ఫలితాలు ఇస్తారు అనే విషయాన్ని అయితే మనం చూద్దాం. ఈ రవి గ్రహాన్ని పితృకారకుడిగా, ఆత్మకారకుడిగా, పవర్ని, అథారిటీని, ఫేమ్ని, గవర్నమెంట్ని, వీటికి సంబంధించిన విషయాన్ని ఇండికేట్ చేస్తే శుక్రగ్రహం ఒక కలత్రకారకుడిగా లవ్ గురించి, రొమాన్స్ గురించి, రిలేషన్షిప్స్ గురించి, ఆర్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్ గురించి, స్త్రీ గ్రహంగా ఎమోషనల్ ప్లానెట్గా అయితే చెప్తాము. ఇటువంటి ఆపోజిట్ క్యారెక్టర్స్ కలిగిన గ్రహాలు ఒకే రాశిలో కలిస్తే ఏమవుతుందని డిస్కస్ చేసిన తర్వాత కంప్లీట్గా మనకి ఆ ప్లేస్మెంట్ అనేది ఎక్కువ శాతం పాజిటివ్ ఎప్పుడు పనిచేస్తుంది అనే విషయం గురించి చెప్పుకుని దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని తర్వాత కంప్లీట్గా ఎప్పుడు నెగిటివ్గా పనిచేస్తుంది అనే విషయాన్ని డిస్కస్ చేసి ఆ నెగిటివ్ కాంబినేషన్ ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్ అనేది తీసుకుని ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. ముందుగా జనరల్ ఫలితాల గురించి చెప్పాలంటే మీరు ఎక్కువగా ఫిజికల్ పర్సనాలిటీకి ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేదానికి అవకాశం ఉంటాయి. సో దానివల్ల ఒక అట్రాక్టివ్ పర్సనాలిటీ అనేది మీలో కనిపిస్తుంది. బాగా హుందాగా ఉండాలి, అలాగే లగ్జరీగా కనిపించాలనే కోరికలు కూడా మీకు ఉండొచ్చు. ఎలాగైనా మన ఈ సొసైటీలో గొప్ప ఫేమ్ అండ్ రెప్యుటేషన్ కానీ రికగ్నేషన్ కానీ మనకు ఖచ్చితంగా ఉండాలి. పబ్లిక్లో నన్ను ప్రత్యేకంగా గుర్తించాలని ఒక డిజైర్స్ అనేవి మీకు ఎక్కువగా ఉంటాయి. కానీ రవిగ్రహం ప్రభావం కారణంగా ఎక్కువగా రిలేషన్షిప్స్ విషయంలో, లవ్ విషయంలో ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అంటే ఒక రకంగా మ్యారేజ్ లైఫ్లో కానీ, లవ్ లైఫ్లో కానీ ఒక డామినెన్స్ అనేది ఉంటుంది. నేను ముందు ఎలా మాట్లాడతాను, వాళ్ళే వచ్చి మాట్లాడాలి, వాళ్ళు వచ్చి మాట్లాడితేనే నేను మాట్లాడతాను అని ఇటువంటి బిహేవియర్ని కలగజేసేదానికి ఈ ప్లేస్మెంట్ అనేది దోహదపడుతుంది. దీనివల్ల ఇద్దరి మధ్య పరస్పరంగా అండర్స్టాండింగ్ అనేది ఉన్నప్పటికీ ఈ ఈగోయిస్టిక్ బిహేవియర్ వల్ల ఒక్కోసారి ఎమోషనల్గా బాగా సఫర్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా డామినెన్స్ అవ్వచ్చు, ఆ ఈగో నేచర్ అవ్వచ్చు అప్పుడప్పుడు చూపిస్తారు. కాబట్టి ఆ వచ్చే ఎదుటి వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటే పర్లేదు, కానీ వాళ్ళు కూడా అదే విధంగా ప్రవర్తిస్తే రిలేషన్ మెయింటైన్ చేయడం అనేది కష్టం అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ ప్లేస్మెంట్ వల్ల కంప్లీట్గా ఎప్పుడు మనకి పాజిటివ్గానే ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ రవి గ్రహం గురించి స్పెషల్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈయనతో ఏ గ్రహం అయితే కలుస్తుందో ఆ గ్రహం అనేది అస్తంగతానికి గురై ఆయన పవన్ కోల్పోతుంది. కాబట్టి అందుకే ఈ కాంబినేషన్ ఉన్నప్పటికీ ఆ రవి గురు గ్రహాలు తక్కువ డిగ్రీలో అసలు కలవకూడదు. అంటే లెస్ దెన్ 5 or 6 degrees కలిస్తే అప్పుడు శుక్రగ్రహం ఆయనకున్న కారకత్వం కానీ లేకపోతే మీ లగ్నాన్ని అనుసరించి ఆ స్థానానికి సంబంధించిన ఫలితాలు ఆయన ఇవ్వలేడు. శుక్రగ్రహానికి స్వక్షేత్రాలైన వృషభ తులలో కానీ లేకపోతే ఉచ్చరాశి మేనంలో కానీ ఈ రవి శుక్ర కలయిక కనుక ఏర్పడినట్లయితే అప్పుడు ఎటువంటి అస్తంగత దోషాలని ఉండవు. కాబట్టి ఆ ప్లేస్మెంట్ అనేది పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే గురుపాద లగ్నాల వరకు ఈ రవిగ్రహం యోగాలు కూడా అవుతాడు. కాబట్టి ఈ రవి స్వక్షేత్రమైన సింహరాశిలో కానీ ఉచ్చరాశి మేషంలో కానీ కలయిక ఉన్న ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఎందుకంటే డిఫాల్ట్గా ఈ శుక్రగ్రహం సహజంగా శుభోత్తం పొందిన గ్రహం. కాబట్టి ఈ రెండు గ్రహాల మీద మీ లగ్నానికి యోగకారకుల యొక్క దృష్టి అనేది ఉంటే ఇంకా మంచిది. ఈ విధంగా పాజిటివ్ కాంబినేషన్స్ కనుక ఫామ్ అయినట్లయితే వాళ్ళు ఏ స్థానంలో అయితే ప్లేస్ అవుతారో ఆ స్థానానికి సంబంధించిన విషయాల్లో ఆ పర్సన్స్ అనే వాళ్ళు బాగా రాణిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీ లగ్నానికి పాజిటివ్గా దశమ స్థానంలో కనుక ఉన్నట్లయితే కెరీర్లో బాగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ నుంచి ఏదైనా మంచి సపోర్ట్ కానీ లేకపోతే ఈ పర్సన్స్ అనే వాళ్ళు చేసే ఉద్యోగంలో మంచి హై లెవెల్ ఆఫ్ పొజిషన్స్ అంటే నేమ్ అండ్ రెప్యుటేషన్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఇదే విషయాన్ని మనం ఇప్పుడు చాట్ ఎగ్జాంపుల్ తీసుకుని డిస్కస్ చేద్దాం. నేను ఇక్కడ వృషభ లగ్నాన్ని తీసుకున్నాను. అలాగే 9వ స్థానంలో రవి శుక్రులతో పాటు ఇక్కడ శని గ్రహాన్ని కూడా తీసుకున్నాను. ఈ వృషభ లగ్నం అనేది శని పాద లగ్నం అవుతుంది. కాబట్టి ఇక్కడ శని శుక్ర గ్రహాలు మిత్ర గ్రహాలు అవుతారు. కానీ రవి గ్రహం ప్లేస్మెంట్ అనేది ఒక లక్ష్మీ స్థానమైన భాగ్యస్థానంలో ఉంది. అందులోనే ఇక్కడ మనం చూసినట్లయితే భాగ్యాధిపతి అయిన శని గ్రహం భాగ్యస్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. అలాగే లగ్నానికి స్వయంగా లగ్నాధిపతి అయిన శుక్రగ్రహం కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు. కాబట్టి అక్కడ ఆటోమేటిక్గా రవిగ్రహానికి ఈ లగ్నానికి యోగకారకులతో మంచి సంబంధం అనేది వచ్చింది. సో దానివల్ల నెగిటివ్గా పనిచేయాల్సిన రవి కూడా చాలా పాజిటివ్గా పనిచేస్తాడు. ఎప్పుడైతే ఈ విధంగా ఎవరికైనా భాగ్యాధిపతి అనేవాడు స్వక్షేత్రంలో ఉంటూ రవిగ్రహం కూడా వెళ్ళి అక్కడ భాగ్యస్థానంలో ఉంటారో ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ముందుగా ఫాదర్ నుంచి ఒక మంచి సపోర్ట్ అనేది వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా ధర్మంగా స్పిరిచువల్గా కూడా ఉంటారు. అలాగే వాళ్ళ మత విశ్వాసాల పట్ల ఎక్కువగా వాళ్ళకి ఆత్మగౌరవం అనేది ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఉన్నా లేకపోతే హై లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది పర్సన్స్ అనే వాళ్ళకి కలిసి వస్తుంది. దీనికి తోడు స్వయంగా లగ్నాధిపతి అయిన శుక్రుడు వెళ్ళి అక్కడ 9వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి పర్సన్స్ అనే వాళ్ళకి అదృష్టం అనేది కూడా బాగా కలిసి వస్తుందని మనం చెప్పచ్చు. కాకపోతే ఇక్కడ ఓన్లీ ఉండాల్సిన కండిషన్ ఏంటంటే ఈ రవిగ్రహంతో శని కానీ శుక్రుడు కానీ తక్కువ డిగ్రీలో కలవకపోవడం మంచిది. అలాగే డిఫాల్ట్గా భాగ్యస్థానంలో ఈ 3 గ్రహాలు బాగున్నాయి. కాబట్టి ఈ ప్లేస్మెంట్ని మిగిలిన గ్రహాలు ఏమీ డిస్టర్బ్ చేయకూడదు.
అలాగే చతుర్థాధిపతి అయిన రవిగ్రహం భాగ్యస్థానం ఉన్నాడు కాబట్టి ఓన్లీ ఫాదర్ సైడ్ నుంచే కాదు, ఇది ఒక రకంగా మదర్ సైడ్ నుంచి మనకు సపోర్ట్ ఇస్తుంది. ఆ ప్రాపర్టీస్ కొనాలన్నా, ల్యాండ్స్ కొనాలన్నా, లేకపోతే ఒక్కోసారి వాహన యోగంగా కూడా ఈ కాంబినేషన్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ ప్లేస్మెంట్ అనేది కంప్లీట్గా నెగిటివ్గా ఎప్పుడు పనిచేస్తుంది అనే విషయాన్ని అయితే చూద్దాం. ఇందాక చెప్పిన విధంగానే ఈ రవి శుక్ర గ్రహాలు తక్కువ డిగ్రీలో కనుక కలిసినట్లయితే శుక్రగ్రహం అక్కడ అస్తంగతం పొందుతాడు కాబట్టి ప్లేస్మెంట్ అనేది పాజిటివ్గా పనిచేయదు. అలాగే ఈ రెండు గ్రహాలు వెళ్ళి ఎవరికైనా ఏదైనా దుస్థానాల్లో ఉన్నా కూడా అప్పుడు కూడా సరిగ్గా పనిచేయదు. అలాగే రెండు గ్రహాల మీద మీ లగ్నానికి ఎటువంటి శుభగ్రహాల ప్రభావం అనేది లేకుండా ఇంకా పాపగ్రహాల ప్రభావం కనుక ఉన్నట్లయితే అప్పుడు ఎఫెక్ట్స్ అనేది ఇంకా ఎక్కువ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ప్రధానంగా వచ్చే నెగిటివ్ ఫలితాలు ఏంటంటే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి రిలేషన్స్ అనేవి ఏమాత్రం కలిసి రాకపోవచ్చు. ఎక్కువగా ఈగోయిస్టిక్ అండ్ డామినెన్స్ నేచర్ అనేది ఆ పర్సన్స్ లో కనిపిస్తుంది. ఎప్పుడైతే శుక్రగ్రహం బలాన్ని కోల్పోతాడో అక్కడ రవిగ్రహం బలవంతుడు అవుతాడు కాబట్టి ఈ పర్సన్స్ లో ఎక్కువగా డామినెన్స్ అంటే ఈగోయిస్టిక్ నేచర్స్ అనేవి ఎక్కువ అవుతాయి. ఈ శుక్రుడు సంబంధించిన ఎమోషన్స్ కానీ లవ్ కానీ ఆ పర్సన్స్ లో మిస్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. సో దానివల్ల ఎక్కువగా రిలేషన్స్ పరంగా కానీ స్త్రీ పరంగా కానీ ఈ పర్సన్స్ అనే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు. ఓన్లీ రిలేషన్స్ పరంగా మాత్రమే కాదు, మనం ఒక గొప్ప పొజిషన్కి వెళ్ళాలి, మంచి పవర్ అండ్ అథారిటీ అని మనకు ఉండాలి, దాన్ని ప్రత్యేకంగా గుర్తించాలి అని అయితే కోరుకుంటారు కదా. ఈ రవి శుక్రులు ఎప్పుడైతే నెగిటివ్గా ఫేస్ అవుతారో ఆ పవర్ అండ్ అథారిటీ అండ్ రికగ్నేషన్ అనేది వీళ్ళు సాధించలేకపోతారు. సో దానివల్ల వీళ్ళు ఎమోషనల్గా సఫర్ అవుతారు. ఇదే నెగిటివ్ ఫలితాల గురించి డిస్కస్ చేయడానికి ఇంకో చార్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఇక్కడ కర్కాటక లగ్నం తీసుకున్నాను. వ్యయంలో రవి శుక్రులతో పాటు చంద్రగ్రహాన్ని కూడా తీసుకున్నాను. ఈ లగ్నానికి ఓన్లీ చంద్రుడు మాత్రం శుభుడు అవుతాడు, శుక్రుడు పాపం అవుతాడు. రవిగ్రహానికి రెండో స్థానాన్ని మారక స్థానానికి ఆధిపత్యం ఉంటుంది కాబట్టి ఈ రవి కూడా న్యూట్రల్గా ఎక్కువగా నెగిటివ్గా పనిచేయడం అనేది జరుగుతుంది. సో దానికి తోడు ఈ ముగ్గురు వెళ్ళాక వ్యయభావంలో పడిపోయారు. 12వ స్థానం అనేది ఉన్న దుస్థానంలోనే ఎక్కువగా నెగిటివిటీ కలిగిన స్థానం కాబట్టి ఈ ప్లేస్మెంట్ అనేది అటు రవి కానీ శుక్రుడు కానీ ఏమాత్రం యోగించదు. ఎందుకంటే అవి ఎటువంటి స్వక్షేత్రాలు అవ్వలేదు, ఉచ్చరాశులు అవ్వలేదు. ఇప్పుడు మనం నెగిటివ్ ఫలితాల గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ శుక్రగ్రహం ఈ రవిగ్రహం చేత అసంగతం పొందాడు అనేది మనం భావిద్దాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ శుక్రగ్రహానికి ఆధిపత్యం పొందిన 4 కానీ 11 కానీ నెగిటివ్గా ఆపరేట్ అవుతాయి. ఆల్రెడీ ఇక్కడ డిఫాల్ట్గా చతుర్థ లాభాధిపతి అనేవాడు వ్యయంలో ఉండడమే ఒక నెగిటివ్ విషయం. నాకు కంప్లీట్గా అస్తంగతం అయిపోవడం వల్ల ఇంకా వీక్ అయ్యడానికి మనం అయితే గుర్తించాలి. కుటుంబ స్థానానికి ధనస్థానానికి ఆధిపత్యం పొందిన రవిగ్రహం కూడా వెళ్ళి అక్కడ 12వ స్థానంలో నెగిటివ్గా ప్లేస్ అయ్యాడు. సో దీనివల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఫ్యామిలీ పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ చాలా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఎప్పుడైతే ధనాధిపతి అనేవాడు 12లో పడతాడో ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ఎక్కువగా వచ్చేదానికన్నా ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఆ ఉండే ఎక్స్పెన్సెస్ అనేవి ఫ్యామిలీ పరంగా కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ అనవసరమైన ఖర్చులు అనేవి ఎక్కువైపోతాయి. డిఫాల్ట్గా మనోకారకుడైన చంద్రగ్రహం ఇక్కడ లగ్నాధిపతి 12లో ఉన్నాడు కాబట్టి ఈ పర్సన్స్ ఉండే వ్యావరింగ్ కానీ ఓవర్ థింకింగ్ కానీ ఆ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసే విషయంలో వీళ్ళు ఎక్కువగా ఫెయిల్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే డిఫాల్ట్గా మనకి ఈ శుక్ర చంద్రగ్రహాలే ఒక లవ్ కానీ ఎమోషన్స్ కానీ వీటి కారకత్వం వహిస్తారు. ఇటువంటి గ్రహాలు వెళ్ళి ఇప్పుడు ఎవరికైనా వేస్తాను ఉంటే ఏమవుతుందంటే ఆ పర్సన్స్ అనేవాళ్ళు ఆ లవ్ విషయంలో రిలేషన్స్ విషయంలో అంత అనుకూలంగా పాజిటివ్ ఫలితాలు అనేవి వాళ్ళకి రాకపోవచ్చు. ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్లో శుక్రగ్రహం వేస్తాను ఉండడం మాత్రం కాకుండా రవిగ్రహం ద్వారా కంప్లీట్గా అస్తంగతం పొందాడు కాబట్టి ఈ ప్లేస్మెంట్ అనేది పాజిటివ్గా పనిచేయడం చాలా కష్టంగా మారుతుందని అయితే మనం ఫైనల్గా డిసైడ్ చేయొచ్చు. చివరిగా ఈ రవి శుక్ర గ్రహాలు కలవడం అనేది మంచిది కాదా అంటే నేను చెప్పే విషయం ఏంటంటే రవిగ్రహం ఆత్మకారకుడిగా సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి అలాగే మనలో ఉండే ఈగో నేచర్ గురించి ఇండికేట్ చేస్తాడు. శుక్రగ్రహం ఒక స్త్రీ గ్రహంగా ఒక ఎమోషన్స్ గురించి లవ్ లైఫ్ గురించి ఇండికేట్ చేస్తాడు. సో ఎప్పుడైతే మనకి ఆ రిలేషన్స్ విషయంలో ఈ రవిగ్రహానికి ఉన్న ఈగో అనేది కనుక డామినేట్ చేసినట్లయితే ఆ రిలేషన్ అనేది స్మూత్గా వెళ్ళదు. ఇప్పుడు అలా కాకుండా శుక్రుడి కారకత్వాలైన ఆ లవ్ అండ్ ఎమోషన్ అనేది కనుక ఆ ఈగోని డామినేట్ చేస్తూ రిలేషన్ విషయంలో పనిచేసినట్లయితే ఖచ్చితంగా రిలేషన్ అనేది వర్కౌట్ అవుతుంది. అందుకనే ఉండే ప్లేస్మెంట్లో శుక్రుడు తక్కువ డిగ్రీలతో కలవకుండా మీ లగ్నానికి శుభుల యొక్క ప్రభావం అనేది ఈ రెండు గ్రహాల మీద కనుక ఉన్నట్లయితే శుక్రుడికి సంబంధించిన లవ్ అనేది ఈగోని బ్యాలెన్స్ చేయడం వల్ల పాజిటివ్గా ఫలితాలు వస్తాయని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో నేనైతే ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశానని భావిస్తున్నాను. ఇంకా మీకు దీనికి రిలేటెడ్గా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా వ్యక్తిగతంగా కన్సల్టేషన్ తీసుకోవాలి అని భావిస్తున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఏ విధంగా వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మనం కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.